తోటకూర కర్రీ కోసం ముందుగా తోటకూరని 2-3 సార్లు కడిగి ఇలా చిన్నగా తరిగిన పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4-5 ఎండుమిరగాయలు ఇలా మధ్యకు విరుచుకొని వేసుకోవాలి. ఇప్పుడే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేగింది కదా, ఇప్పుడు తోటకూరను యాడ్ చేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న తోటకూరను అందులో వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర మొత్తం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నారు కదండి, నిండుగా ఉన్నది, సగానికి అయితే మగ్గిపోయినండి. ఇప్పుడు కింద నుంచి పైకిలా ఒకసారి కలుపుకున్నాం కర్రీ. ఒకసారి చూస్తున్నారు కదా, తోటకూర నుంచి వాటర్ అయితే మంచిగా ఊరుతున్నాయండి. ఈ వాటర్తోనే కర్రీ అంతా మగ్గిపోతుందండి. ఇప్పుడు అంతా ఇలా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు ఉడికించుకున్నాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు వేసుకున్నాం అండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము. ఉప్పు అయితే చూసి వేసుకోండి, ఆకుకూరలో అయితే తక్కువ ఉప్పు పడుతుందండి. గల్లు ఉప్పు వేసాను. ఈ వాటర్లో కరిగిపోతుంది కదండి, మంచిగా అయితే వాటర్తోని గల్లులు ఉప్పు వేసినా కరిగిపోతుంది. ఇక్కడ మంచిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని మరో 5 నిమిషాలు అయితే మగ్గించుకున్నామండి. ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయిన దాకా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం ఎగిరిపోయి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ తింటే ఎండుమిర్చిలోని కారమే సరిపోతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకోండి. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తోటకూరలో ఉన్న వాటర్తోనే మంచిగా అయితే కర్రీ అయితే ఉడికిపోయిందండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.